నిశ్శబ్దం కనుక మీరు పాటిస్తే ఒక చిన్న విన్నపం చేస్తా. నేను వాళ్ళంతా ఆడలేను, వాళ్ళంతా పాడలేను, కానీ ఒకే ఒక్క విన్నపము. నాగన్న దంపతులకు కృతజ్ఞతాపూర్వకమైన ఒక పిడికిలతో రెడ్ సల్యూట్ చేద్దాం. అందరూ లేచి నిలబడండి, మొత్తం వాళ్ళిద్దరు తప్ప అందరు పిడికిలు ఎత్తండి ఒకసారి. ఆ దంపతులకు నివాళులు, కృతజ్ఞతలు. ఓ టీవీలో ఇటు పెట్టకూడదు, అటు పెట్టండి, అది చూసుకోరు. అటు ఎట్లా నేర్చారో చూడండి. నాగన్న కోసం అందరు పిడికిళ్ళు ఎత్తి వాళ్లకు, ఆ దంపతులకు, నాగన్నకు నిజంగా శరణాగతి అన్న, నీకు శరణాగతి, శరణాగతి. కాటిక కంటి నీరు చనుకట్టుపై ఇన్బడ ఏలనేడ్చదో కైటప దైత్యమర్దనుని గాదిని కోడలా ఏ మదంబ యోకట గర్భరాని నిన్నాకటికి నిగొనిపోయి అల్ల కర్ణాట కరాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్న పోతనామాత్యుడు పురుడు పోసుకున్న ఓరుగల్లు పరుకాల నుంచి వచ్చిన నాగన్న. అరుణోదయ నాగన్నగా ఇయల్ల ఇందరి జనగుండెల్లో పాట పల్లవిస్తున్నాడు అంటే, అన్నా నిన్ను గన్న ఈ నేలకు మాటలు పాటల కంటే శిరస్సుంచి నేను శరణాగతి చెప్తున్నా. కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా, మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చెగురించనా, గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతి దప్పున సొమ్ములకు నా కవిత అమ్మజూపను ఎప్పుడు రొమ్మెరిచి చెప్పన, అమ్మ పైన అమ్మ పైన కాదు మా నాగన్నపై కూడా ఆన. చాలా అన్న ఇంకేం చేయాలి, ఇక మాట్లాడేది ఏమున్నదిగా. మా విమలక్క పాట, మా నాగన్న అరుణోదయమై ఒక్కటే అన్న. ఇక్కడ ఏం చేసేటందుకు నేను రాలే, శిరస్సుంచి నీ పాదాలకు, నీ కట్టుబాట్లకు, నువ్వు నిలబడ్డతనానికి నిలువెత్తు దండం పెట్టేందుకు మాత్రమే వచ్చిన నేను. ఎందుకు పాడితే ఇక ఉట్టిగా చేసినా కదా, ఇంకా పాడలేందుకు మాడలేందుకు. కానీ పాడడం వద్దు, పాటలతోటే కదా బాధ. 100,000 మంది అమరులైనరు, పాటలతోటే కదా విప్లవోద్యమాలు దిగ్దిగంతాలకు విస్తరించినాయి. కానీ అదే నేపథ్యంగా నక్సలిబరి పోరాటము నుంచి ఓరుగల్లుకు వచ్చిన నక్సలిజం వరకు అది ఎంత దూరం ప్రయాణం చేసింది. ఎక్కడి చికాగో మా యోచన ఏంటో అది చెప్పింది. చికాగో నగరాన తడిచిన ఎర్రగుడ్డ, ఏం పదమే అది, మామూలుగా లేదు. గుండెను పిండుకొని నేను ఎందుకో అమెరికాకు పోయినప్పుడు ఈ ఎర్రజెండా మీద ఉన్న గౌరవార్థంగా ఆ జెండ పుట్టిన చోటును చూసి రావాలంటే ఒక్క రోజంతా తిరిగి చూసిన ఆ స్మృతి చిహ్నం నాకు దొరకలే. పుట్టిన ఎర్రజెండ చోటు పిడికడు ఒక ఇనుప రెక్కలతోటి ఒక వస్తువు చేసి చిన్న సింబాలిజంగా ఉంచారు. అలాగనే వివేకానందుని ప్రసంగం చేసిన హాల్ ఎంత ఉంటుందో అంటే మీరు కూర్చున్న రూమ్ అంతానే ఉంటుంది అయినది కూడా. అంటే ఒక ప్రపంచాన్ని కదిపిన వాళ్ళ ఆనవాళ్ళు ఎక్కడ రోజంతా గోచరించిన దొరకని దౌర్భాగ్యం ప్రపంచ పటానికి. ఇక్కడ అమరులైన వాళ్లకు, అన్ని పోగొట్టుకున్న వాళ్లకు ఏ చిరునామలు ఇవ్వరిక్కడ. తాలు విత్తనమవుతున్న కాలం వేలానికే నూరేళ్ళ సజీవమైన సింహాలకు సమాధులు గట్టి బట్ట సింహాలకు ఇక్కడ పట్టాభిషేకాలు జరుగుతున్నాయి.
నాగన్నా, నేను వచ్చేటప్పుడు ఒక మాట అంటావు నాతో మాట్లాడుతూ, అన్నా నువ్వు సాధించింది కరెన్సీ కట్టలు కాకపోవచ్చు, కారులు బంగుళాలు కాకపోవచ్చు, ఏవి కాకున్నా ఇవన్నీ ఉన్నోడికి గింత జనము ఎంబడి రారన్నా, ఇంత జనము వాడరు. ఏం చేసుకుంటారు ఆ కరెన్సీ కట్టలు? కోట్లు సంపాదించినోడికి షుగర్ ఇంజెక్షన్లు వేసుకోవడానికి, రోగాల పాలవడానికి తప్ప. మరి ఇంత త్యాగము చేసిన నీకు కూడా చక్కెర ఫ్యాక్టరీ పెట్టినవు అనేది విన్నా. ఎందుకో తెలుసా? నీ ఆవేశం నీకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది. నీ నిబద్ధత నిలువున తీయగా తినేస్తుంది. కొన్ని మాటలు చాలా కటువుగా ఉంటాయి, సత్యాలు. దానికి ఒకటన్నా నాకు తెలిసి చెప్పిన కదా, ఇప్పుడు కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా అన్న నిబంధనకు 600 సంవత్సరాల తరువాత పోతనామాత్యుణ్ణి పాడి పాడి వదిలేస్తాం తప్ప వాణ్ణి ఆచరించిన వాడు ఒక్కడు కనబడు. ఎందుకో ఆ నేలల్ని పుట్టినాం కాబట్టి ఆ వంతు మన ఇద్దరంతే వచ్చింది అనుకుంటా. ఇప్పుడు ఇది టీవీ చర్చలు కాదు తండ్రి, బతుకు చర్చలు. ఆహా, ఇప్పుడు నువ్వు కూర్చో తండ్రి, నువ్వు కూర్చో. ప్రశ్నలు వేయడమే కదా. ప్రశ్నలేమని ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించడం మనిషి ధర్మమే. కానీ ప్రశ్నించిన వాడు ఆ ప్రశ్నకు కట్టుబడి నాగన్నలాగా జీవించనోడు ప్రశ్నలయ్యదు. ప్రశ్న వేయడం కాదు, ఆ ప్రశ్నకు కట్టుబడి జీవిస్తే కదా ప్రశ్న వేయడం. సోక్రటీస్ చెప్పిండు, ప్రశ్న వేయండి, ప్రశ్నించండి. ప్రశ్నించడం కాదు, మనిషి జీవన నేపథ్యాలలో ఒకటి గమనించండి. ప్రశ్నించడం కాదు, వస్తువు నిన్ను నువ్వు, మిమ్ములను మీరు ప్రశ్నించడం నేర్చుకోండి. అప్పుడు లోకం ఏమన్నా బాగుపడుతుంది. అన్నా నాగన్న, మీ దంపతులకు వినమ్ర నమస్కారాలతో వేదిక మీద ఆసీనులై ఉన్న మీకు, ఇక్కడ నాగన్నకు 1000 గల బలమిచ్చిన ప్రజానికానికి, ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, అరుణోదయపు ఎర్రని కాంతులకు వినమ్ర నమస్కారములతో సెలవు.